ప్రతి పుస్తకం ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్‌ని మోసుకొని రాదు. కొన్ని పుస్తకాలు మనల్ని మిగిలినవన్నీ మర్చిపోయి మనతో కొంత జర్నీ చేసి మన సోల్‌కి వైబిచ్చిపోతాయి. అలాంటిదే గౌస్ గారు రాసిన 826 కేఎం. ఈ పుస్తకం చదువుతుంటే కథ చదివినట్టు కాకుండా ప్రేమలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ కథలో ఎక్కడా హడావిడి లేదు, అనవసరమైన హీరోయిజం లేదు, పెద్ద పెద్ద డైలాగులు కూడా లేవు. అయినా ప్రతి అధ్యాయం పూర్తయ్యేసరికి పాత్రకు ఇంకాస్త దగ్గరవుతాం. అదే ఈ పుస్తకం ప్రత్యేకత. రచయిత పాత్రలను రాసిన విధానం చాలా సహజంగా అనిపిస్తుంది. వాళ్ళు నవ్వినప్పుడు మనకు నవ్వొస్తుంది, వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సంభాషణలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. చదువుతున్నామా లేక వాళ్ళ పక్కనే వాళ్ళ మాటలు వింటున్నామా అన్న ఫీల్ వస్తుంది. ఈ 826 కేఎం అనేది మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలం అని చెప్తుంది. ఈ పుస్తకం ప్రేమతో పాటు స్నేహం, ఎదురుచూపులు, అపార్థాలు, బాధ, ఆశ అన్నీ చూపిస్తుంది. అందుకే ఈ కథలోని చాలా సందర్భాల్లో ఇది నా జీవితంలో కూడా ఎప్పుడో జరిగినట్టు ఉంది అనే ఫీల్ కలుగుతుంది. రచయిత ఎక్కడా పాఠకుడిని బలవంతంగా ఏడిపించే ప్రయత్నం చేయలేదు. పాత్రల ప్రయాణాన్ని నిజాయితీగా చూపిస్తారు. కొన్ని చోట్ల ఆ నిజాయితీయే మన కళ్ళను తుడిపేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే 826 కేఎం అంటే ఎదురుచూపు, ప్రేమ కోసం చేసిన ఒక అందమైన ప్రయాణం. లవ్ స్టోరీలు ఇష్టపడే వాళ్ళకి ఈ పుస్తకం బాగా నచ్చుతుంది. మీరు ఇదివరకే చదువుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. చదవకపోతే ఎప్పుడైనా ఒకసారి చదవండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.